రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టామని దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని ముక్తేశ్వరరావు దర్శించుకున్నారు. తిరుమల, విజయవాడ, శ్రీశైలం దేవాలయాలకు మాత్రమే ఉన్న మాస్టర్ ప్లాన్ ఉన్నాయని, ఇక మీదట రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకు రూపొందిస్తామన్నారు. రివ్యూలో చేసేది ఏమిటంటే క్షేత్రాలు, పవిత్ర స్థలాలు చాలా చక్కగా పవిత్రంగాను, ఉన్నతంగాను, ఉదాత్తంగాను ఉంచడం కోసం మాస్టర్ ప్లాన్స్ డెవలప్ చేస్తున్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ గురించి చర్చించటము, తర్వాత పాత దేవాలయాలు పునరుద్ధరణకు సంబంధించిన వాటిని గురించి చర్చించడానికి, తర్వాత దేవాలయాల్లో దేవుడికి సంబంధించిన సేవలు, భక్తులకు సంబంధించిన సేవలు. ఆలయాలకు వెళ్లి స్వామిని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఇక మీదట రుచికరమైన ప్రసాదాలు దక్కనున్నాయి. ఆలయాల్లో పడికట్టు విధానంలో లడ్డూ ప్రసాదాల తయారీకి ముగింపు పలికి ఆలయంలోని దేవతా దైవం అనుసంధానంగా ప్రసాదాలను మార్చాలని దేవాదాయ శాఖ అధికారులు తీసుకున్నారు. ఇక మీదట ఆలయానికి ప్రసాదం భక్తుల నోటిని తీపి చేయబోతున్నాయి. లడ్డంటే తిరుమలేసుని లడ్డూ ప్రసాదమే. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సాటి వచ్చే లడ్డూ ప్రసాదం దేశంలోని మరో ఆలయంలో లభించదు. కానీ చాలా ఆలయాల్లో లడ్డూ ప్రసాదమే భక్తులకు ప్రసాదంగా విక్రయిస్తుంటారు. భక్తులు కూడా వాటిని కొనుగోలు చేస్తారు. అదే అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకని అక్కడ ప్రసాదాల విక్రయాలు కూడా ఎక్కువే. ఇక బెజవాడ దుర్గమ్మ ఆలయంలో కూడా లడ్డూనే తయారు చేస్తున్నప్పటికీ అమ్మవారి లడ్డూ ప్రసాదం కూడా రుచికరంగా ఉండడంతో భక్తులు బాగానే కొనుగోలు చేస్తారు. ఇక మీదట ఆలయంలో ఉన్న దైవాన్ని అనుసరించి ప్రసాదాలు తయారు చేయాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాణిపాకం వినాయకుని ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు బదులుగా స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాలను చక్కగా తయారు చేసి భక్తులకు అందిస్తే భక్తులు సంతోషిస్తారని అధికారులు భావిస్తున్నారు. అలానే అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం వంటి ప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, ఆరోగ్యకరంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్రసాదాల తయారీలో కూడా ఏమని నిర్ణయం తీసుకున్నామంటే, ప్రసాదాలు ఆయా దేవస్థానానికి, ఆ దైవానికి సంబంధించింది ఉండాలి. ఉదాహరణకి వినాయకుడి దగ్గర కూడా లడ్డూనే ఉండక్కల. వినాయకుడి దగ్గర కుడుం పెట్టచ్చు, అయితే ఉండ్రాయి చేయొచ్చు, ఉండ్రాయిని మోడర్న్గా చేయొచ్చు కావాలంటే. అలాగే ఆంజనేయుడి దగ్గర అప్పాలు మనకు మొదటి నుంచి ఉన్నది. అప్పాలు మళ్ళీ కావాలంటే అది రివైవ్ చేసుకుంటే బెటర్ ఆంజనేయ స్వామి దగ్గర. అలాగే మనకి విష్ణువు అమ్మవారి దగ్గర పాయసం. అలా ప్రతిదానికి ఒక్కొక్క దేవతకి ఆ దైవాన్ని బట్టి ఆ రకంగా అన్నప్రసాదాలు. విజయవాడ నగరంలో రాష్ట్రంలోని ఆలయాల ఈవోలతో దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆలయాల్లో ప్రసాదాల్లో మార్పు చేసి భక్తులకు మరింత రుచికరంగా అందించాలని నిర్ణయించారు.